2025 సంవత్సరం అక్టోబర్ 6వ తారీఖు సోమవారం ఉదయం సుప్రీంకోర్టు అంతా హడావిడిగా ఉంది. జడ్జిలంతా తమకు కేటాయించిన పిటిషన్లపై విచారణ చేస్తూ ఉన్నారు, తీర్పులను ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మరో సుప్రీంకోర్టు జడ్జి వినోద్ చంద్రన్ గారితో కలిసి ద్విసభ్య ధర్మాసనంపై తమ సీట్లలో కూర్చున్నారు. కోర్టు హాల్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంది. ఓ కేసు విచారణకు సంబంధించిన వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఇరుపక్షాల లాయర్ల వాదనలతో ఎలాంటి తీర్పు వస్తుందా అన్న ఉత్కంఠతో అక్కడ కూర్చున్న వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే సడన్గా ఓ వ్యక్తి ఎలాంటి హడావిడి లేకుండా నడుచుకుంటూ లోపలికి వచ్చాడు. లాయర్ దుస్తుల్లో ఉన్న ఆ వ్యక్తిని చూసి ఎవ్వరూ అడ్డుకోలేదు కూడా. అదే సుప్రీంకోర్టులో చాన్నాళ్లుగా సీనియర్ లాయర్గా విధులు నిర్వహిస్తూ ఉండటంతో ఏదైనా కేసు విషయమై మాట్లాడేందుకు అక్కడకు వచ్చాడేమో అని కోర్టు సిబ్బంది భావించారు. వీక్షకుల గ్యాలరీని దాటుకుని నెమ్మదిగా సుప్రీంకోర్టు జడ్జీలు కూర్చున్న పోడియం వద్దకు చేరుకున్నారు. నెమ్మదిగా కిందకు వంగి తన కాలికి ఉన్న ఓ షూను చేతుల్లోకి తీసుకున్నారు. అతడేం చేస్తున్నాడో చూసి ఆయనకు కాస్త దూరంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని ఆపే ప్రయత్నం చేశారు. అయితే ఈలోపే తన చేతిలో ఉన్న షూను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీదకి విసిరేశాడా సీనియర్ లాయర్. అయితే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అడ్డుకునే క్రమంలో ఆ షూ కాస్త బిఆర్ గవాయ్ గారి పక్కనే కూర్చున్న మరో జడ్జి వినోద్ చంద్రన్ గారి మీదుగా దూసుకెళ్లి ఎవరికీ తగలకుండా కాస్త దూరంగా వెళ్లి పడిపోయింది. ఆ పరిణామంతో ఒక్కసారిగా ఆ కోర్టు హాల్ అంతా నివ్వెరపోయింది. లాయర్లు, కోర్టు సిబ్బందే కాదు, వీక్షకుల గ్యాలరీలో కూర్చున్న వాళ్ళు కూడా ఉలిక్కిపడి ముద్దుబారిపోయిన వాళ్ళలా నిలబడిపోయారు. ఆ సీనియర్ లాయర్ను అదుపులోకి తీసుకొని అతన్ని బయటకు తీసుకెళ్తుండగా అతడు కొన్ని నినాదాలు చేశాడు. సనాతన ధర్మాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోం, సనాతన ధర్మాన్ని అవమానిస్తే ఈ దేశం చూస్తూ ఊరుకోదు, దేశ ప్రజలు సహించరు అంటూ ఆ సీనియర్ లాయర్ నినాదాలు చేయసాగాడు. అలా ఆయన బిగ్గరగా నినాదాలు చేస్తుండగానే కోర్టు సిబ్బంది, తోటి లాయర్లు ఆ సీనియర్ లాయర్ను బయటకు తీసుకెళ్లిపోయారు. సాధారణంగా ఇలాంటి పరిణామం ఒకటి జరిగితే ఏ జడ్జి అయినా మనోవ్యధకు గురవుతారు. తనకు అవమానం జరిగినట్టుగా ఫీల్ అయిపోయి విధుల నుంచి తాత్కాలికంగా నిష్క్రమిస్తారు. అతడిపై చర్యలు తీసుకునే వరకు కూడా విధుల్లోకి తిరిగి హాజరు కాకుండా తన నిరసనను తెలియజేస్తూ ఉంటారు. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. ఆత్మస్థైర్యాన్ని కనపరిచారు, గుండె నింపడంతో కనిపించారు. నినాదాలు చేసిన సీనియర్ లాయర్కు ధీటుగా బలిచ్చారు. ఇలాంటి చర్యలు నన్నేం చేయబోవు, నా మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేవు, దీని గురించి పట్టించుకోనక్కర్లేదు, మీ వాదనలు కొనసాగించండి అంటూ తాము ఏ కేసు విషయంలో అయితే విచారణ చేస్తున్నారో ఆ కేసులో వాదనలను వినడానికి పూనుకున్నారు. దేశ రాజధానిలో సుప్రీంకోర్టులోనే ప్రధాన న్యాయమూర్తి మీదకే ఓ సీనియర్ లాయర్ షూను విసిరేశాడన్న వార్త దేశమంతటా దావానంలా వ్యాపించింది. అసలు ఆ సీనియర్ లాయర్ ఎవరు, ఆయనకు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద ఎందుకంత పగ అంటూ ఆరా తీస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య విభేదాలకు కారణమైన కేసు ఏంటి, సరిగ్గా 20 రోజుల క్రితం అసలేం జరిగింది, బిఆర్ గవాయ్ గారు అన్న మాటలేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద చెప్పును విసిరైన సీనియర్ లాయర్ ఎవరు అన్న వివరాల్లోకి వెళ్దాం. సోమవారం దేశమంతటా ఉలిక్కిపడిన ఘటన జరగడానికి కారణమైన సీనియర్ లాయర్ పేరు రాకేష్ కిషోర్. ప్రస్తుతం ఆయనకు ఇప్పుడు 71 ఏళ్లు. సుప్రీంకోర్టులోనే సీనియర్ లాయర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. గతంలోనూ చాలా కేసుల్లో ఇదే బిఆర్ గవాయ్ గారి ముందు ఆయన వాదనలు వినిపించారు కూడా. వృత్తిపరంగా రాకేష్ కిషోర్ గారికి చాలా మంచి పేరే ఉంది. గతంలోనూ బిఆర్ గవాయ్ గారితో ఆయనకు ఎలాంటి విభేదాలు లేవు కూడా. కానీ ఒకే ఒక్క కేసు విషయంలోనే ఈ సీనియర్ లాయర్ రాకేష్ కిషోర్ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి తీర్పుతో విభేదించారు. సరిగ్గా 20 రోజుల క్రితం బిఆర్ గవాయ్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలపైనే రాకేష్ కిషోర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన అలా ఎందుకు మాట్లాడారు, అలా ఎలా మాట్లాడతారు, అది తప్పు కదా, సిజేఐ స్థానంలో ఉండి మరీ ఆయన అలా మాట్లాడవచ్చా అంటూ సహచరుల వద్ద రోజుల తరబడి మరీ డిబేట్లు పెట్టారు. ఆయన స్వతహాగా హిందూ మతాన్ని అనుసరించే రాకేష్ కిషోర్ హిందూ భావజాలంపై ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేవారు కాదు. ఇందులో భాగంగానే 20 రోజుల క్రితం బిఆర్ గవాయ్ గారు చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా రాకేష్ కిషోర్ సోమవారం నాడు ఆయనపై షూను విసిరేందుకు ప్రయత్నించారు. అసలు రాకేష్ కిషోర్ను ఇంతగా నొప్పించిన ఘటన ఏంటి, ఎందుకు బిఆర్ గవాయ్ గారి మీద పగన పెంచుకున్నారు అన్న వివరాలు తెలియాలంటే సెప్టెంబర్ నెల 16వ తారీఖున సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన ఓ కేసు విషయం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛత్తర్పూర్ జిల్లాలో ఖజురహో ఆలయం గురించి చాలామంది వినే ఉంటారు. అక్కడ ఉండే శిల్పకళను చూసి మెచ్చుకోని వారు ఉండరు.
ఆ శిల్పకళా సౌందర్యానికి ముగ్ధులు అవని వారు కూడా ఉండరు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ ప్రాంతం విశిష్టత ఏమిటంటే ఒకే ప్రాంతంలో చాలా దగ్గరగా ఏకంగా 80 దేవాలయాలను ఎన్నో వందల ఏళ్ల క్రితమే రాజుల కాలంలోనే నిర్మించారు. మత సామరస్యానికి ప్రతీకగా ఉండేలా శైవ, వైష్ణవ, జైన ఆలయాలను ఆనాటి రాజులు నిర్మించి ప్రజల్లో మత సామరస్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు. కాలక్రమంలో ఈ దేవాలయాలపై దాడులు జరిగాయి. చివరకు ప్రస్తుతం 22 దేవాలయాలు మాత్రమే ఇప్పుడు ఆ ప్రాంతంలో మిగిలి ఉన్నాయి. అతి పురాతన చారిత్రక ప్రాంతం కావడంతో ఈ దేవాలయాల సముదాయాన్ని, అందులో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను సైతం యునెస్కో తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రపంచ వారసత్వ కట్టడంగా ఈ దేవాలయాలను యునెస్కో గుర్తించింది. ఆ దేవాలయాల పరిధిలో ఏమైనా మార్పులు చేయాలన్నా, ఏ గుడిని అయినా అభివృద్ధి చేయాలన్నా, దేన్ని ముట్టుకోవాలన్నా సరే మన అధికారులకు హక్కు లేదు. ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రధాన సంస్థ అయిన యునెస్కోకు మాత్రమే ఆ హక్కు ఉంటుంది. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడమే యునెస్కో ప్రధాన ధ్యేయం కాబట్టి ఆ దేవాలయాల జోలికి ఎవరిని రానివ్వదు. అయితే ఈ దేవాలయాల సముదాయంలోని శ్రీ విష్ణువు గుడిలో ఓ విగ్రహం ధ్వంసం అయిపోయిందని, దాన్ని పక్కన పెట్టేసి దాని స్థానంలో మరో శ్రీ విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండంటూ రాకేష్ దలాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ను దాఖలు చేశారు. వాస్తవానికి యునెస్కో అంటే ఏంటి, దాని పరిధిలో ఉన్న దేవాలయాలు, కట్టడాల విషయాల్లో భారతదేశ ప్రభుత్వానికి ఉండే అధికారాలు ఏంటి అన్న విషయాలపై కనీస అవగాహన ఉంటే గనక రాకేష్ దలాల్ అనే వ్యక్తి ఆ పిటిషన్ను సుప్రీంకోర్టులో వేసి ఉండేవారే కాదు. ఖజురహోలో ఉన్న శ్రీ విష్ణువు విగ్రహాన్ని కాదు కదా, ఆ దేవాలయాల సముదాయాల నుంచి పిడికిన మట్టిని కూడా తెచ్చే హక్కు ఎవరికీ లేదు. అది వాస్తవం. ఆ దేవాలయాల సముదాయంపై సర్వ హక్కులు యునెస్కోకే ఉంటాయి. యునెస్కో ఆధ్వర్యంలో భారత పురావస్తు శాఖ అధికారులు అక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఆ విషయాలు ఏమీ తెలియని రాకేష్ దలాల్ అనే వ్యక్తి వేసిన ఆ పిటిషన్ సెప్టెంబర్ 16వ తారీఖున సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఆ పిటిషనర్ ఏం కోరుతున్నారో గ్రహించిన చీఫ్ జస్టిస్ బిఆర్ గవై గారు మరో మాటకు తావు లేకుండా ఆ పిటిషన్ను కొట్టేశారు. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యంలాగా లేదు, పబ్లిసిటీ ప్రయోజన వ్యాజ్యంలాగా కనిపిస్తోంది. ఈ పిటిషన్ ద్వారా మీరు పబ్లిసిటీని కోరుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. ఖజురహో ఆలయం భారత పురావస్తు విభాగం పరిధిలో ఉంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు చేయడానికి ఏమీ లేదు. విగ్రహ పునర్నిర్మాణంపై భారత పురావస్తు శాఖనే సంప్రదించండి. లేదంటే మీరు ఎలాగో విష్ణుమూర్తికి పరమ భక్తుడని చెప్తున్నారు కదా, వెళ్ళి ఆయన్నే వేడుకోండి. ఒకవేళ శైవత్వానికి కూడా మీరు వ్యతిరేకులు కాకపోతే అదే ఖజురహో ఆలయంలో అతిపెద్ద శివలింగం కూడా ఉంది. అక్కడ కూడా మీరు దేవుణ్ణి విన్నవించుకోవచ్చు అంటూ పిటిషనర్ను ఉద్దేశిస్తూ సిజేఐ గవాయ్ గారు వ్యాఖ్యానించారు. ఆ పిటిషన్ను విచారణకు అనుమతించాలా లేదా అన్న విషయంలో సిజేఐకి పూర్తి అధికారులు ఉన్నాయి, కానీ వెళ్ళి దేవుణ్ణే అడుక్కోండి అంటూ బిఆర్ గవాయ్ గారు కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సిజేఐ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వెంటనే తన వ్యాఖ్యలను ఆయన వెనక్కు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం చెలగాడంతో అప్రమత్తమైన సిజేఐ గవాయ్ గారు విష్ణువు విగ్రహ వివాదంపై చేసిన వ్యాఖ్యలపై 2 రోజుల తర్వాత వివరణ ఇచ్చారు. నేను అన్ని మతాలను గౌరవించే వ్యక్తిని, సెక్యులర్ విధానాన్ని పాటిస్తున్న వ్యక్తిని. నేను అన్ని దేవాలయాలకు వెళ్తుంటాను. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు, తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేనేంటో తెలుసు. నేను మతాల విషయంలో ఎలాంటి వైఖరిని అవలంబిస్తానో కూడా తెలుసు అంటూ సిజేఐ గవాయ్ గారు న్యాయమూర్తులతో జరిగిన ఓ సమావేశంలో సెప్టెంబర్ 18వ తారీఖున వ్యాఖ్యానించారు. ఆయన ఆ వ్యాఖ్యల గురించి ఆనాడే క్లారిటీ ఇచ్చినా ఇప్పటికీ కూడా ఓ సెక్షన్ జనాలు బిఆర్ గవాయ్ గారిని విమర్శిస్తూనే ఉన్నారు. అయితే ఈ కాంట్రవర్సీకి అదనంగా బిఆర్ గవాయ్ గారి తల్లి విషయంలో వారం రోజుల క్రితం జరిగిన ఓ ఘటన కూడా తోడైంది. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల వేడుకలు జరుగుతున్న సంగతి తెలుసు కదా. ఆ వేడుకల్లో జరిగే ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఆర్ఎస్ఎస్ శాఖ నుంచి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి తల్లి కమలాతాయ్ గవాయ్ గారికి ఆహ్వానం అందింది. అయితే ఆ ఆహ్వానాన్ని ఆమె తిరస్కరించారు. నేను కరుడుగట్టిన అంబేద్కర్ వాదిని. నేను ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం సామాజిక చైతన్యానికి హాని కలిగిస్తుంది. కాబట్టి మీ ఆహ్వానాన్ని నేను తిరస్కరిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ సమావేశాలకు నేను రాను అంటూ ఓ లేఖ ఆమె పేరున విడుదలైంది. నిజానికి బిఆర్ గవాయ్ గారి కుటుంబం అంబేద్కర్ గారి విధానాలను అనుసరిస్తూ బుద్ధిజాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఈ విషయం మెజార్టీ మందికి తెలుసు కూడా. ఆయన తల్లిగారి పేరిట ఓ లేఖ ఇలాంటి వ్యాఖ్యలతో బయట సర్క్యులేట్ అవ్వడంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మండిపడ్డారు. సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి తల్లి అయి ఉండి కూడా ఇలా ఓ సమూహంపై వివక్షను పెంచుకోవడం సరికాదంటూ నెట్టింట విమర్శలు గుప్పించారు. బిఆర్ గవాయ్ గారి తీరును కూడా పనిలో పనిగా తప్పుపట్టారు. అయితే ఆ లేఖను నేను విడుదల చేయలేదని, నాకు ఆహ్వానం వచ్చిన మాట నిజమేనని, కానీ అనారోగ్యం కారణంగా నేను ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని, పరమత సహనాన్ని పాటించే అలవాటు ఉన్న మాకు నా పేరిట ఎవరో విడుదల చేసిన ఆ లేఖలో ఉన్న పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ బిఆర్ గవాయ్ గారి తల్లి వివరణ ఇచ్చుకున్నారు కూడా. కానీ ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోషల్ మీడియాలో ఆమె గురించి ట్రోలింగ్ జరగడం లేదులే, కానీ
సిజేఐ బిఆర్ గవాయ్ గారి మీదే ఎక్కువగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెళ్ళి మీ దేవుణ్ణి అడుక్కోండి అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలపైనే రీపోస్ట్ చేస్తూ ఆయనపై ట్రోలింగ్ జరుగుతుంది. చివరకు సుప్రీంకోర్టులోనే సీనియర్ లాయర్గా పనిచేస్తున్న రాకేష్ కిషోర్ సైతం బిఆర్ గవాయ్ గారి మీద వ్యతిరేకతను పెంచుకున్నారు. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అంటూ నెట్టింట కామెంట్లు చేసిన వారికి మద్దతుగా తన నిరసనను వ్యక్తం చేయాలన్న ఉద్దేశంతో సోమవారం నాడు అందరి ముందే బిఆర్ గవాయ్ గారి మీదకు చెప్పును విసిరేసి వార్తల్లోకి ఎక్కారు. ఆయనపై చర్యలు తీసుకుంటున్నామని, ఆయన లైసెన్స్ను రద్దు చేస్తున్నామంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఓ లేఖను విడుదల చేసింది. మరి మునుముందు ఈ వివాదం కొస్తా ఇంకాస్త ముందుకు వెళ్తుందా లేక ఇంతటితో ఈ వివాదం ముగుస్తుందా అన్నది చూడాల్సి ఉంది. ఇదండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారి మీదకు చెప్పును విసిరిన ఉదంతం గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.